భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. సరిహద్దులో పాకిస్తాన్ కవ్వింపులకు దిగుతోంది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పులకు దిగుతోంది. వరుసగా 9వ రోజు ఎల్ఓసి దగ్గర కాల్పులకు తెగబడింది. మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించింది. కుప్వారా, ఊరి, అఖ్నూర్ సెక్టార్లో పాక్ రేంజర్లు కాల్పులకు దిగారు. పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. సరిహద్దులో పాక్ కవ్వింపులకు దిగుతోంది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పులకు దిగుతోంది. వరుసగా 9వ రోజు ఎల్ఓసి దగ్గర కాల్పులకు తెగబడింది. మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించింది. కుప్వారా, ఊరి, అఖ్నూర్ సెక్టార్లో పాక్ రేంజర్లు కాల్పులకు దిగారు. పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. సరిహద్దులో పాక్ కవ్వింపులకు దిగుతోంది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పులకు దిగుతోంది. వరుసగా 9వ రోజు ఎల్ఓసి దగ్గర కాల్పులకు తెగబడింది. మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించింది. కుప్వారా, ఉరి, అఖ్నూర్ సెక్టార్లో పాక్ రేంజర్లు కాల్పులకు దిగారు. పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇక మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ ఢిల్లీ నుంచి అందిస్తారు. కళ, రవి, ఢిల్లీ నుంచి కాదు, ఇక్కడ పీఓకి నుంచి ఉన్నాము. పాక్ ఆకుపై మనకి బార్డర్ ఏదైతే ఉందో పీఓకి నుంచి ఉన్నాము. అయితే ముఖ్యంగా ఏదైతే మనకు పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఇది ముఖ్యంగా మనకు కనిపించేటటువంటి ఏదైతే స్థలం ఉందో, ముఖ్యంగా ఇక్కడ మనకు కనిపించేటటువంటి ఏదైతే ఇండ్లు ఉందో ఇదంతా కూడా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఇండ్లు, ఇదంతా కూడా పాకిస్తాన్ కి సంబంధించినది. ఏదైతే మనకి నియంత్రణ రేఖను హద్దు మీరి కాల్పులు జరుపుతున్నటువంటి ఏదైతే ప్లేస్ ఇది, ముఖ్యంగా ఈ కాల్పులకు సంబంధించినటువంటి స్థలం అంతా కూడా పీఓకే స్థలం ఇదంతా కూడా. అయితే ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనకు కాల్పులు జరిగినటువంటి ఏదైనా ఒకసారి మనకు ఇన్ఫర్మేషన్ ఆర్మీ నుంచి అందగానే ఇక్కడ ఏదైతే చురండి అన్నటువంటి ఒక గ్రామము, ఇందులో దాదాపు ఒక 800 మంది నివసించేటటువంటి చివరి ఊరు ఏదైతే మనకు ఉరి సెక్టర్ అంటే ఇక్కడ మనకు సర్జికల్ స్ట్రైక్ జరిగినటువంటి ప్లేస్ ఉన్నటువంటి ఇది దాదాపు ఇక్కడ ఉన్నారు. भैया आप आ जाओ 1 मिनट. इकड़ा ये सामने आपका जो बॉर्डर है इसका मतलब पाकिस्तान का बॉर्डर है. पाकिस्तान का ये पाकिस्तान का. इधर कितने लोग रहते हैं इस बॉर्डर में? उनका आदमी. अच्छा, इधर कितना है? इधर तो 1600 है. इधर 1600 गाँव. इधर जो मतलब जो भी है पाकिस्तान का जो भी मतलब फायर का जो भी होगा उस टाइम में मतलब पहले आप लोग का ऑफिसर्स बताते हैं? हमारे को पहले तो सीज़फायर वायलेशन तो वही करता है पाकिस्तान. ओके. तो उसके बाद ये 1 घंटा तक लोगों को बताते हैं अंदर हो जाओ, उसके बाद फिर होता है. अच्छा, ठीक है. जवाब देते हैं. उसके बाद आप लोग मतलब जाके हम तब तक सेफ हो जाएंगे, फिर उसके बाद इंडियन आर्मी जवाब देती है. अच्छा, इधर बंकर्स कहाँ है? इधर
बंकर्स तो ये है, यहाँ वो वाला भी है। ఓకే అచ్చా ఇక్కడ మనకు రవి బంకర్స్ కి సంబంధించినటువంటిది ఏదైతే వీళ్ళకు ముందుగా ఒక గంట ముందుగా ఫైరింగ్ జరిగినటువంటి ఏదైతే అంటే ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తారు మనకు మొత్తం అంతా కూడా అక్కడ మనకు కనిపించేదంతా కూడా ఆర్మీకి సంబంధించినటువంటి బార్డర్స్ అక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు ఫైరింగ్ ఉన్నటువంటి సిచ్యువేషన్ కాబట్టి అక్కడ కెమెరా ఎక్కువగా ఫోకస్ చేయవాకండి అనేటువంటిది ఆర్మీకి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఏదైతే ఇక్కడ మనకి బంకర్స్ కనపడుతుంది ఇక్కడ ఇక్కడ ఇది మనకు బంకర్ కి సంబంధించినటువంటిది ఈ బంకర్ వచ్చేసేసి ఎప్పుడైతే వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే ఒక గంట ముందుగానే ఈ బంకర్స్ లోకి వెళ్ళి వాళ్ళు తల దాచుకునేటటువంటి స్థలము దీంట్లో దాదాపు ఒక చిన్న గది మొత్తం అంతా కూడా చాలా చీకటిగా ఉంటుంది ఇది భయ్యా పాజో ఇదంతా కూడా బంకర్స్ అన్నమాట మొత్తం అంతా కూడా చాలా భద్రతో అంటే ఇక్కడ చాలా భద్రతతో ఉన్నటువంటి ఒక చీకటి గది ఇక్కడంతా కూడా ఆ పాందరాజు ఇది అంతా కూడా మొత్తం బంకర్స్ ఇది ఇందులో దాదాపు అంటే ఈ విలేజ్ ఏదైతే ఉందో ఇందులో దాదాపు ఒక 800 మందికి పైగా కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి మనకు ఇక్కడ దాదాపు ఒక 1600 మంది ఉండేటటువంటి స్థలము అయితే ఎప్పుడైతే వాళ్ళకు ఒక గంట ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తారో भैया ये पहले 1 घंटा पहले आप लोग को बताया जाएगा फिर उसके बाद OHP हो जाना है इसमें छुपना पड़ेगा अच्छा एक बार आप लाइट ऑन कर सकते हैं आपको मोबाइल से ఇక్కడ చాలా చీకటిగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఆ ఫెసిలిటీస్ కూడా ఏవి పెట్టారు అంటే ఎప్పుడైతే ఫైర్ చేసిన ఒకసారి एक बार अंदर दिखा सकते हैं చాలా చీకటిగా ఉన్నటువంటి పరిస్థితి ఈ బంకర్ లో ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే బార్డర్ లో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా తల దాచుకునేటటువంటి మొత్తం అంతా విలేజ్ అంతా వచ్చేసి ఈ చిన్న బంకర్లు ఇక్కడ పివోకే బార్డర్ లో దాదాపు ఒక 3 ఉన్నాయి ఈ 3 లో దాదాపు 1600 నుంచి 1800 మంది ఇక్కడ తల దాచుకునేటటువంటి దాదాపు इधर कितने लोग मतलब 1 घंटा पहले बताते आप लोग को जो खाना पीना कुछ भी वो लोग आर्मी लोग अरेंज करते आर्मी लोग करते हैं अरेंज अच्छा अभी तक पहले कुछ इन्फॉर्मेशन दिया नहीं अभी तक तो ऐसा हुआ नहीं बोला गया लेकिन हुआ नहीं अभी तक मतलब पहले बोल के रखा है बोला मतलब आप लोग तैयार हो सकता है लेकिन अभी तक यहाँ अमन नहीं है अच्छा ठीक है इधर का जो भी आर्मी ऑफिसर्स का जो भी है मतलब डेली आप लोग को कुछ मीटिंग्स भी रखते हैं मतलब जो भी आप लोग का कॉशंस देते हैं मतलब जो भी इंफॉर्मेशन देते हैं आप लोग का नहीं ऐसा नहीं बातचीत होते हैं मतलब डेली मतलब ऐसे थोड़ा बहुत होता है मतलब आप लोग अलर्ट रहने के लिए बोलते हैं अलर्ट के लिए तो बोला जाता है अलर्ट करने ही रहते हैं जो भी नीचे जाना है मतलब कभी उधर का सामने है आपका घर का सामने है पाकिस्तान का जो भी है दुश्मनी है ठीक है वो लोग का कुछ आवाज से कुछ आते हैं उधर से जब फायर होगा तब आवाज आता है ऐसा तो क्या बोल रहे फायर करते हैं तब आवाज नाले में तो करते हैं वो अच्छा ठीक है ऐसे मतलब कौन से टाइम में होता है नाइट में मतलब कौन से टाइम में मैक्सिमम नाइट 10 बजे 12 12:30 ऐसे डर के 12 बजे 1 बजे के टाइम में मतलब आवाज पहले कुछ ऐसे मतलब उन लोग का कुछ आवाज मतलब कैसे आवाज आते हैं उन लोग के पास फायरिंग का तो नॉर्मल आते हैं उससे पहले कुछ उन लोग का सिग्नल कुछ ऐसे कुछ होता है नहीं ऐसा नहीं होता ऐसा कुछ भी नहीं है मतलब इधर जो आप लोग को बंकर में रहने में मतलब लेडीज का बहुत बच्चा ये सब लोग को रहने के भी बहुत मुश्किल है वो तो मुश्किल है उस टाइम में एक दूसरे के ऊपर चढ़ना पड़ता है अच्छा ऐसा तो अभी 3-4 साल से वैसे ठीक ही है पहले 2020 में हुआ था अच्छा 2020 में जो सर्जिकल स्ट्राइक का टाइम में सर्जिकल स्ट्राइक में अच्छा जो सर्जिकल स्ट्राइक में जो उरी के पास मतलब जो भी है इस सेक्टर के पास ही हुआ था सर्जिकल स्ट्राइक में उस टाइम में कितना दिन था आप लोग उसका उसमें बीच में रुक के 3-4 मंथ चलता रहा अच्छा 3-4 मंथ चलता रहा 3-4 मंथ चला था अच्छा ठीक है जो उस टाइम में मतलब जो भी है मतलब कितना लोग इधर रहना पड़ा आप लोग का उस टाइम में 2-3 घर एक बैंकर में 3 घर उसमें ऐसे एक घर के लिए 3 घर के लिए एक बैंकर बना है ना अच्छा ठीक है ओके ये पूरा मतलब जो भी है इधर का ये क्या है इधर का ये तो स्टूल डाला है स्टूल अच्छा मतलब अंदर का कुछ है नहीं कुछ नहीं ऐसा तो नहीं ऐसा कुछ भी नहीं मतलब इधर रहना पड़ता है और कुछ जो दूसरा आपने जो लाइट का बताया ना एक बार जो लाइट का उधर कितना है बंकर्स का
वो वाला बैंकर भी ऐसा ही है। ऐसे ही है, सेम उधर का लाइटिंग है। ये तो नया लाइट इनमें लगी नहीं है, पावर लगाया नहीं गया है। अच्छा, ये अभी अभी बनाया? अभी कितने नया साल हो गए ये बन के? इसको 3 साल हुए। अच्छा, ये 3 साल हो गए। अच्छा, जो सर्जिकल स्ट्राइक में ये बना हुआ है? उसमें नहीं था, उसमें तो ये वाला जो सामने मिट्टी का दिख रहा है इसमें छुपते थे, ऐसे वैसे घर बने। अच्छा, जो हमने अभी बात किया था। हाँ, उससे अच्छा, ఓకే రవి, ఇది పరిస్థితి ముఖ్యంగా ఆజో భయ్యా ఆజో, नहीं आप आजो 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 आजो, आप भी इधर ही रहते हैं? अच्छा, तो ये बंकर्स का जो भी है, मतलब ये इधर कितना बंकर है? इधर कितना बंकर है? इधर तीन बंकर है। आप क्या करते हैं इधर? पढ़ाई करते हैं। अच्छा, पढ़ाई करते हैं। ओके, मतलब जो पढ़ाई का जो सब कुछ है नीचे उधर 9 किलोमीटर जो उड़ी के जाना पड़ेगा। उड़ी में। अच्छा, इधर रहने का कुछ प्रॉब्लम नहीं होता? ना कुछ प्रॉब्लम। अच्छा, कुछ प्रॉब्लम नहीं। मतलब सामने तो पूरा दुश्मनी है, मतलब बहुत डर भी लगता है। और इधर छोटा बच्चा भी मैंने अभी देखा था, गांव का है, मतलब कुछ डर नहीं लगता है? डर अभी ऐसे नहीं लगता है। अच्छा, जो फायरिंग का टाइम है, कुछ उधर से गांव से कुछ फायरिंग का कुछ आवाज आते हैं? हाँ, आवाज आता है। अच्छा, वो कितने बजे, मतलब कुछ टाइम कुछ होता है? जैसे फायरिंग होती है तो आवाज आता है। अच्छा, अभी कुछ इंस्ट्रक्शंस दिया था आर्मी वाला ने कुछ? कुछ नहीं अभी। ये अभी कुछ नहीं दिया? अभी कुछ नहीं। मतलब 1 घंटा पहले वो लोग बताते हैं। हाँ। ఓకే రవి, ముఖ్యంగా ఇక్కడ ఏదైతే పరిస్థితి ఉందో, ఇండియా పాక్ సంబంధించినటువంటి పీఓకే బార్డర్, ఇక్కడ మనకు ఉండేటటువంటి వాళ్ళు తల దాచుకునేటటువంటి ప్లేస్ ఇది. ఇలాంటి ప్లేసు అంటే ఎప్పుడైతే ఒక గంట ముందుగానే వాళ్ళు ముందుగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళు, బంకర్స్, ఈ బంకర్స్ తల దాచుకునేది పీఓకే బార్డర్లో దాదాపు ఒక 3 బంకర్లను ఏర్పాటు చేశారు. ఏ క్షణమైనా వాళ్ళ నుంచి వచ్చేటటువంటి కాషన్ కొరకు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండేటటువంటి గ్రామం అంతా కూడా ఎప్పుడు కూడా అలర్ట్ గా ఉంటారు. రవి, రైట్ కళ, అంటే అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు, ఒక పక్క పాక్ కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది కళ, మరో పక్క మీరు సాహసోపేతంగా అక్కడ అంటే అక్కడ ఏ విధంగా ఉంటుంది సిచ్యువేషను, అక్కడ ముఖ్యంగా బంకర్లు ఏ విధంగా ఉంటాయి, అక్కడ కాశ్మీర్ ప్రజలు ముఖ్యంగా ఉరీ సెక్టారు అనేది భారత్లో చివరి గ్రామం అది, అంటే పాకిస్తాన్ ఆ గ్రామం దాటితే ఇక పాకిస్తాన్ బోర్డర్ అంటున్నారు. కానీ అక్కడ ప్రజల యొక్క జీవన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి కళ? రైట్, మనం చూస్తున్నాం ప్రైమ్9 స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్. అక్కడ పాకిస్తాన్ బోర్డర్లో ఉరీ గ్రామం అది అంటే భారత్ చిట్ట చివరి గ్రామం. ఆ గ్రామం దాటిన తర్వాత పాకిస్తాన్ అన్నమాట. అంటే ఒకసారి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడి ఏమైనా కాల్పులు జరిపి అక్కడ సైన్యం గనక, అంటే మన సైన్యం గనక అక్కడ సైరన్ గనక మోగిస్తే అక్కడ ఉన్నటువంటి బంకర్లో తలదాచుకునే అవకాశం ఉంది. దాదాపు ఉరీ సెక్టార్లోనే 3 బంకర్లు ఉన్నట్లు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తున్నటువంటి తాజా సమాచారం ప్రకారం మనం ప్రైమ్9 ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నాం. అయితే అంటే 9వ రోజు కూడా పాక్ నియంత్రణ అంటే కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్ సైన్యం భారత సైన్యంపై కాల్పులు జరిపింది. దీన్ని భారత భద్రతా దళాలు కూడా ధీటుగా